ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. కీర్తనల గ్రంథము 142వ కీర్తన 4వ వచనము. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము, నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడివాడు ఒకడునూ లేడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఈ కీర్తనలో దావీదు జీవితము చాలా కష్టములలో ఉన్నట్లు మనము గమనించవచ్చు. 2వ వచనములో మనము చూస్తే బాధలో ఉన్నాడు, ప్రాణము కృంగి ఉన్నది. 3వ వచనములో త్రోవలో పగవారు ఉరివడ్డి ఉన్నారు. కష్టములలో కృంగి మరణాపాయములో ఉన్న స్థితిలో తనకు సహాయపడేవారు లేరని బాధతో అనుచున్నాడు. శరీరరీతిగా కష్టంలోనున్న వారిని ఆదుకొనవలెనని, ఆదరించవలెనని మనము ప్రయత్నించదము. కానీ ఆత్మీయకముగా మరణ స్థితిలో, నరకానికి జారిపోయే స్థితిలో ఉన్న మానవుల ఎడల, వారి ఆత్మల ఎడల చింత కలిగి ఉన్నామా? చింత లేనందున సువార్త ప్రకటించలేకపోవచ్చున్నాం. చింత లేనందున సాక్ష్యం చెప్పలేకపోవచ్చున్నాం. చింత లేనందువలన రక్షకుని యొద్దకు నడిపించలేకపోవచ్చు ఉన్నాం. ఇలాంటి వాక్యములే దేవుని గ్రంథం యందు అనేకములు కలవు. కీర్తనలు 22వ కీర్తన 11వ వచనములో శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడునూ లేడని ఉన్నది. అలాగనే కీర్తనల 107వ కీర్తన 12వ వచనంలో వారు కూలి ఉండగా సహాయకుడు లేకపోయినని తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 28వ వచనములో నేను చూడగా ఎవడనూ లేకపోయాను, ఆలోచనకర్త ఎవడనూ లేకపోయినని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, ఆలోచన చేయుము. ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఆయన చింత కలిగి జీవించి ఉన్నాడు. ఆయన చింత ఏమిటి అంటే, పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను. యూదా జనాంగము కాపరిలేని గొర్రెల వలె చెదిరి ఉన్నందున వారిపై కనికరము చూపడానికి చింత కలిగి ఉన్నాడు. ఉదాహరణకు, ఏలీషా ప్రవక్తగా ఉన్న కాలములో సిరియా సైన్యాధిపతిగా నయమాను ఉండేవాడు. అతడు పరాక్రమశాలి, అనేక యుద్ధములలో జయమును సంపాదించిన వాడు, రాజు దృష్టికి దయ పొందిన సైన్యాధిపతి. కానీ అంత గొప్ప సైన్యాధిపతికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చి ఉంది. అది కుష్ఠరోగము. దానిని పోగొట్టుకొనుటకు సర్వ విధములు ప్రయత్నించి ఉండవచ్చును, కానీ నయము కాలేదు. అతని ఇంటిలో బానిసగా ఉన్న ఇజ్రాయేలు చిన్నది దీనిని గమనించి ఆమె దేశములో ఆ భయంకరమైన రోగమును బాగు చేయగల ప్రవక్త ఉన్నాడు అని ఆ బాలిక చెప్పినది. అంతటా అతడు ఎలీషా యొద్దకు వెళ్ళినందున ఆ రోగము పోయినది. నేను చిన్నదానిని కనుక కదా అని ఆమె మౌనముగా ఉండవచ్చును, కానీ ఆమె అలా ఉండలేదు. అతడు నా శత్రువు అని కూడా మౌనముగా ఉండవచ్చు, కానీ ఆమె అలాగూ చేయలేదు. నయమానుపై జాలిపడింది. ఈ లోకములో నీవు ఎంత గొప్పవాడవైనను, ఎంత విద్య ఉన్నను, ఎంత ఆస్తులలో ఉన్నను, నీవు పాపరోగమును కలిగి ఉన్నావనే సంగతి మర్చిపోవకు. ప్రియులారా, ఆ పాపపు రోగమును గూర్చి రక్షణ పొందిన నీవు, రక్షకుడు పాపము రోగమును తీసివేయగలడని హెచ్చరించి ఉన్నావా? కనుక ప్రియులారా, ఆ చిన్నదాని వలె నీకు చింత లేదా? నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడని దావీదు బాధపడుచున్నట్లు ఎంతమందిని ఇరుగు పొరుగు వారి ఆత్మలు చింతించుచున్నావో గుర్తించగలుగుచున్నావా? ఆలోచించుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.